ఉమ్. ఈశ్వర్ చెప్తారా? చెప్తానమ్మా. ఇవాళ హెల్ప్ కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 ఇది బై కామెంట్ కృష్ణమూర్తి. హెల్ప్ టాపిక్ పేరు హెల్ప్ అమ్మా. హెచ్ఈఎల్పి, హెల్ప్ సహాయం. ఓకేమ్మా, ఓకేమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సెప్టెంబర్ 3 వెడ్నెస్డే 2025. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 రికార్డింగ్ ఆన్ చేసేనా? ఓకే. గ్రంథం నుంచి ఆన్ చేశారమ్మా. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 అనే గ్రంథం నుంచి హెల్ప్ కృష్ణమూర్తి గారు. అనే జిడ్డు కృష్ణమూర్తి గారు రచించినటువంటి కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 నుంచి హెల్ప్ అనే సబ్జెక్ట్ గురించి అమ్మగారు వివరిస్తారు. వాళ్ళు రమణ వాళ్ళు రాలేదు, నలుగురే వచ్చారు. రమణ వచ్చినట్టున్నారు కదమ్మా, వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినట్టున్నారు అయితే. ఆహా. నేను బండి మీద ఉన్నాను, కాల్ చేశారు. అయితే క్లాస్ గురించి అయి ఉంటుందని బండి ఆపి క్లాస్ లో అటెండ్ అయ్యాను నేను. అయితే మళ్ళీ సిగ్నల్ రాలేదు. అలాగే ఉంటుందమ్మా. ఇవాళ టాపిక్ ఏంటంటే సహాయము, హెల్ప్ అని. పొద్దున్న 5 గంటలకు కూడా కనెక్ట్ అవ్వలేదు, ఇవాళ వర్షాల వల్ల కనెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది. సిగ్నల్స్ సరిగా ఉండట్లేదమ్మా. అవును, అందుకే కనెక్ట్ అవ్వలేదు చాలాసేపు. అవును. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2. మనం వాళ్ళు పార్ట్ 1 చదువుతున్నారు ఇంకా. చాప్టర్ 45 వి హెల్ప్ అనమాట. వీధులన్నీ కూడా జనాలతో నిండిపోయి, షాప్స్ కూడాను వస్తువులతో నిండిపోయి. అయితే ఇది చాలా ధనవంతమైన భాగం టౌన్ లో. అన్ని రకాలైన ప్రజలతో ఒకవేళ వీధులన్నీ కూడా, కానీ స్ట్రీట్స్ లోని అన్ని రకాలైన ప్రజలు ఉన్నారు. ధనవంతులు, పేదవాళ్ళు, కూలీ వాళ్ళు, ఆఫీస్ లో పనిచేసే వర్కర్స్, ఇలా అన్ని రకాల వాళ్ళు కూడా ఆ జనంలో ఉన్నారు. స్త్రీలు, పురుషులు అన్ని రకాల ప్రపంచంలో అన్ని భాగాల నుంచి ఉన్నారు. కొంతమంది వాళ్ళకి అంటే వాళ్ళకి మొదటి నుంచి ఎక్కడ జన్మించారో అక్కడ ఉన్నటువంటి బట్టలు అవి వేసుకున్నారు. ఆ కానీ కొంతమంది, ఎక్కువ మంది పశ్చిమ దేశాల బట్టల్లో ఉన్నారు. ఎన్నో కార్లు కొత్తగా, పాతగా ఉన్నవి ఉన్నాయి. ఆ స్ప్రింగ్ సీజన్ లో పొద్దున్న వేళ ఖరీదైనవి మెరుస్తున్నాయి అన్నమాట. క్రోమ్ తోటి, పాలిష్ తోటి ఆ కార్లు. ప్రజల యొక్క ముఖాలన్నీ కూడా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. ఆ షాప్స్ కూడా ప్రజలతో నిండిపోయి, కొంతమంది అసలు కొన్ని సెకండ్ల కాలమే ఆ నీలంగా ఉన్న ఆకాశాన్ని వీళ్ళు చూస్తున్నారు. షాప్ యొక్క విండోస్ అన్నవి వాళ్ళని ఆకర్షిస్తున్నాయి. ఆ డ్రెస్సులు, ఆ షూస్, కొత్త కొత్త కార్లు, అలాగే రకరకాలైన ఆహార పదార్థాలు, పావురాలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. లోపలికి వచ్చి బయటకు వెళ్ళి అలాగా ఎన్నో అడుగుల దూరంలో ఆ కార్ల మధ్యలో ఉన్నాయి. అక్కడ ఒక పుస్తకాల షాప్ ఉంది. అన్ని లేటెస్ట్ బుక్స్ ఉన్నాయి. అనేకమైన ఆధర్లు అంటే రచయితలు రచించింది.
ప్రజలు ఎప్పుడు కూడా కనిపిస్తున్నారు, వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు ఈ ప్రపంచంలో. యుద్ధం చాలా దూరంలో ఉంది. గ్లోబ్ లో అంటే ప్రపంచంలో మరో భాగంలో అవుతుంది. ధనము, ఆహారము, పని చాలా ఉంటున్నాయి. అక్కడ సంపాదించడం, ఖర్చు పెట్టడం ఎక్కువగా ఉంది. ఆ వీధులన్నీ కూడా అవి ఎలా ఉన్నాయి అంటే క్యానియన్స్ బిట్వీన్ ద టాల్ బిల్డింగ్స్. అంటే అంటే అవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఒక క్యానియన్ అంటే చూద్దామండి. నేను అనుకోండి ఫిరంగుల్ లాగా. లోయ. ఆ, అంటే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో లోయల్లా ఉన్నాయట ఆ వీధులన్నీ. బిల్డింగ్స్ కొండల్లా ఉన్నాయంటే ఆ, వీధులు లోయల్లా ఉన్నాయన్న వేళ చెప్తున్నారు. ఉం. అదే కాకుండా బిట్వీన్ దేర్ చెట్లే లేవుట, వృక్షాలు లేవుట, చాలా ధ్వనితో ఉందిట అక్కడ. విచిత్రంగా రెస్ట్లెస్నెస్ అన్నది ప్రజలు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా రెస్ట్లెస్ గా ఉన్నారు. చూసారా, అది చెప్తున్నారు. ఒక పెద్ద చర్చ్ అన్నది ఆ మధ్యలో ఫ్యాషనబుల్ షాప్స్ మధ్యలో ఉంది. దానికి ఆపోజిట్ గా ఒక బ్యాంక్ ఉంది. ఆ రెండు కూడా అవి మనకి ఎంతో అవసరమైనట్టు కనిపిస్తాయి. ఆ పెద్ద చర్చిలో ఒక మత బోధకుడు ఆయన బోధిస్తున్నాడు అనమాట. సర్ ఇన్ సర్ప్రైజ్ అండ్ అక్కడ ఆయన అంటే ఆ పెద్ద చర్చిలోని స్టోల్ వాజ్ ప్రీచింగ్. సర్ప్రైజ్ అండ్ స్టోల్. ప్రీస్ట్ సర్ప్రైజ్ అంటే చూద్దామండి, SURPLICE. సర్ప్రైజ్ కాదు, a loose white linen vestment will from Piplan. అది అంటే టు కాల్ వార్న్ ఓవర్. అది సర్ప్రైజ్. అదే అంటే ఏంటంటే వాళ్ళు పొడుగ్గా ఉన్నది వేసుకుంటారు కదా, దాన్ని సర్ప్రైజ్ అని అంటారు. అది వేసుకుని ఉన్నట్టు ఆయన, అంటే అది ఆ ప్రీస్ట్ అది వేసుకుని రెస్ట్లెస్నెస్ అంటే ఆయన ఒక రకంగా ప్రీచింగ్ చేస్తున్నాడు. అండ్ స్టోల్ వాజ్ ఇక్కడ ఇన్ సర్ప్రైజ్ అండ్ స్టోల్ వాజ్ ప్రీచింగ్ అబౌట్ ద వన్ హూ సఫర్డ్ ఫర్ ప్రీచింగ్ అబౌట్ ద వన్ హూ సఫర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ స్టోల్ అంటే దొంగతనం కాదే, మరి ఏంటి వస్తుందో చూడాలి. ఎస్, గంభీరమైన సోలం కాదే, స్టోల్ అంటే సోలం అని వచ్చింది. దొంగిలించడం అనే వచ్చింది.
భుజాల మీదుగా ముందు వైపునకు వేసుకునే వస్త్రం అని కూడా ఉంది. మతాధికారులు భుజాన వేసుకునే ఉత్తరీయం లాంటి వస్త్రం, అది పొడుగ్గా ఒక వేసుకుని దాని మీద ఉత్తరీయం లాంటి వస్త్రం వేసుకున్నాడు. అది చూసారా? స్టోల్ అంటే దొంగిలించడం వెరబు, నౌన్ ఏంటంటే మతాధికారులు ముందుకు వచ్చేటట్టుగా వేసుకునే వస్త్రం. సో అది వేసుకుని ఆయన ఏంటంటే మత బోధ చేస్తున్నాడు. ఎవరి కోసం, ఎవరైతే ప్రజల కోసం ఆయన బాధపడ్డాడో అంటే క్రీస్తు కోసం అన్నమాట. పీపుల్ ఏమో అక్కడ నీళ్ళను చేసి ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో కొవ్వొత్తులు, విగ్రహాలు, తర్వాత మంచి సువాసనలు ఉన్నాయి. ఆ ప్రీస్ట్ ఏదో ఒకటి అంటే చదువుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు అనమాట. చివరికి వాళ్ళందరూ లేచారు. వాళ్ళ యొక్క ఇలాంటి మనుషులతో నిండి ఉన్నటువంటి ఈ సూర్యకాంతితో ఉన్న స్ట్రీట్స్ లోకి వెళ్ళారు. ఆ షాప్స్ లోకి వాళ్ళ యొక్క అన్ని రకాలైన వస్తువులతో ఉన్న వాటికి వెళ్ళారు. ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉంది చర్చిలో. కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు మునిగిపోయి అక్కడ డెకరేషన్స్, బాగా మంచి కలర్స్ తో ఉన్నటువంటి విండోస్, అక్కడ పల్పిట్, ది అల్టార్ అంటే అక్కడ ఉన్నటువంటి బలిపీఠం, అంటే అక్కడ బలిపీఠం అని కాదు, ఎక్కడైతే ఒక విగ్రహాలు అవి పెడతారో అది, క్యాండిల్స్, ఇవన్నీ కూడా క్వైట్ మ్యాన్స్ మైండ్, మనిషి యొక్క ప్రశాంతమైన మనిషి మనసులాగా ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ భగవంతుడే గాని చర్చిల్లో దొరికితే మన హృదయాల్లో గాని, భగవంతుడు చర్చిల్లో దొరుకుతాడా, మన హృదయాల్లో దొరుకుతాడా? మనకి సంతృప్తిగా అంటే సుఖంగా ఉండాలి అనే కోరిక మనకి భ్రాంతిని తెచ్చిపెడుతోంది. ఈ కోరికే చర్చిలను సృష్టించింది, టెంపుల్స్ ను సృష్టించింది, మాస్కులను సృష్టించింది. అలాగే వాటిలో మనం కోల్పోతున్నాం. లేకపోతే ఒక భ్రాంతి, ఒక అనంత గొప్ప శక్తివంతమైన స్థితి, నిజమైన విషయం ఏంటంటే అక్కడ ఉండదు. అనవసరమైన అతి ప్రాముఖ్యత లేనిది చాలా ముఖ్యమైపోయింది. సత్యము లేదా మీరు కోరుకున్న ఇచ్ఛాశక్తి, అది కెనాట్ బి, అంటే సత్యం అన్నది లేదా మీరు కోరుకున్నది అది మనస్సు వల్ల పట్టుకోబడదు. ఆలోచన దాని వెనకాల వెళ్ళలేదు, దానికి ఒక మార్గం లేదు సత్యానికి. అది దాన్ని కొనుక్కోలేము పూజ ద్వారా, ప్రార్థన ద్వారా, త్యాగాల ద్వారా. ఒకవేళ మనకు సుఖం కావాలంటే, ఓదార్పు కావాలంటే ఏదో ఒక రకంగా మనకు దొరుకుతుంది, కానీ దానివల్ల ఇంకా బాధ, దుఃఖం వస్తాయి. సంతృప్తి అంటే సుఖం కావాలన్న కోరిక, భద్రత కావాలన్న కోరిక, అది మన అన్ని రకాలైనటువంటి భ్రాంతుల్ని సృష్టిస్తోంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందో అక్కడ మాత్రమే అసలైన సత్యం రావడానికి అవకాశం ఉంది. అంటే సత్యాన్ని మనం కొనుక్కోలేము. సుఖం కావాలంటే అంటే మనకి వస్తుందేమో గాని దాంతో పాటు చాలా దుఃఖం ఉంటుంది. ఆ భగవంతుడు చర్చిల్లోని, టెంపుల్స్ లోని, మాస్కులోని దొరుకుతాడా? మానవుడు తనకి ఓదార్పు కోసం ఇవన్నీ నిర్మించుకున్నాడు. అంటే చర్చిని, టెంపుల్స్ ని, మాస్క్ ని మనిషి తన సుఖం కోసం, ఓదార్పు కోసం నిర్మించుకున్నాడు అంటున్నారు. మాలో చాలా మంది అండ్ బి అన్న ఆయన అడుగుతున్నారు, మొదలు పెట్టారు. ఇది అవసరం కాదండి, మాకు సహాయం దొరకడం.
జీవితం అనే ఈ సమస్య ఎంతో ఎన్నో చిక్కులతో ఉన్న దాన్ని అవగాహన చేసుకోవడానికి అక్కడ ఒక గైడ్ ఉండక్కర్లేదా? ఒక ప్రకాశవంతమైన వ్యక్తి, జ్ఞానవంతమైన వ్యక్తి మాకు ఆ మార్గాన్ని చూపించేవాడు అవసరం కాదా అని ఒక ఆయన అడిగారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విషయంలో మనం సంపూర్ణంగా వెళ్ళలేదా అని ఎస్ అన్న ఆయన అడిగారు. నేను ఒక గురువుని గాని టీచర్ని కానీ వెతుక్కోవట్లేదు అన్నారు ఎస్ అన్న ఆయన. మీకు నిజంగా సహాయం అని అన్వేషించకపోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని బి అన్నారు. మీ ఉద్దేశం ఏమిటి? మీకు గైడెన్స్ కావాలన్న కోరికనంతటిని మీరు బయట పెట్టేశారా? గురువు కావాలని పక్కనికి పెట్టేశారా అని అడిగారు. కాదు, నేనేమనుకుంటున్నానంటే నాకొక గురువు అవసరం లేదని, నా అంతటి నేనే పరిశోధిస్తాను. ఈ అన్వేషణ అంటే ఈ కోరిక, గైడెన్స్ కావాలన్న కోరిక, సహాయం కావాలన్న కోరిక నేను అన్వేషిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నాకు విండో షాపింగ్ తెలియదు. అంటే ఏంటి విండో షాపింగ్ అంటే ఇల్లు ఇక్కడ ఏం దొరుకుతుంది అక్కడ ఏం దొరుకుతుంది అనుకుంటూ మనం షాపుల్లో విండోలు ఉంటాయి కదండి, దాని దగ్గరికి వెళ్తాం. అలాగా ఈ గురువు ఏం చెప్తాడా, గురువు ఏం చెప్తాడని ఇది నాకు తెలియదు. విండో షాపింగ్ అంటే ఇక్కడ అర్థం అది నాకేమీ తెలియదు. అంటే రన్నింగ్ టు ద వేరియస్ టీచర్స్, రకరకాలైన గురువుల దగ్గరికి పరిగెట్టడం, పాత వాళ్ళు కొత్త వాళ్ళు, నేను ఒకప్పుడు చేశాను అలా. బట్ ఐ డూ నీడ్ హెల్ప్ అంటే యాజ్ ఐ వన్స్ డిడ్ అన్నాడు. కానీ నాకు అవసరం సహాయం ఎక్కడంటే ఎందుకు ఆ సహాయం, ఐ వుడ్ లైక్ టు నో వై నాకు తెలుసుకోవాలనుంది. నాకు ఎందుకు సహాయం అవసరం అని తెలుసుకోవాలని చూశాను. అండ్ విల్ దేర్ ఎవర్ బి ఏ టైమ్ వెన్ ఐ షల్ నో లాంగర్ నీడ్ హెల్ప్? నాకు అసలు సహాయమే అక్కర్లేని టైం అంటూ ఉందా అంటే రెండో ఆయన చెప్తున్నారు. మా వ్యక్తిగతంగా ఎక్కడి నుంచి సహాయం అవసరం లేదు, దొరకకపోతే నేను ఇక్కడ ఉండకపోదును అని ఎమ్మన్న ఆయన అన్నారు. నేను ఇంతకు ముందు సందర్భాల్లో సహాయం పొందాను, అందుకోసమే ఇక్కడికి నేను వచ్చాను. మీరు చూపెట్టినట్టుగా అనుసరించడంలో ఉన్న చెడు కానీ చూసినా నేను మీ చేత సహాయం చేయబడ్డాను. మీ యొక్క ఉపన్యాసాలకి నేను రావడం కంటిన్యూ చేస్తున్నాను. డిస్కషన్స్ కి తరచుగా నేను ఎంత ఎక్కువ వీలవుతే అంత ఎక్కువగా మీ దానికి వస్తున్నాను. అయితే మనం ఇక్కడ అన్వేషిస్తున్నామా నిరూపణ, మనకు సహాయం అవసరమా లేదా అన్న విషయం మీద. ఒక డాక్టర్ గారు ఒక చిన్న పిల్లడి చిరునవ్వుతో, లేకపోతే ఆఫ్ ఏ పాసర్ బై ఏ రిలేషన్షిప్ అంటే ఏ డాక్టర్ ద స్మైల్ ఆఫ్ ఏ, ఒక డాక్టరు చిన్నపిల్లల చిరునవ్వు, లేకపోతే వెళ్ళే అంటే దాగిపోయే వాళ్ళతో సంబంధం, ఒక భయము, గాలితో కొట్టుకుపోయి వచ్చినది, ఏ చేంజ్ ఆఫ్ క్లైమేట్ అంటే క్లైమేట్ లో మార్పు, అలాగే ఒక టీచరు, ఒక గురువు, ఇవన్నీ కూడా మనకు సహాయం చేస్తాయి. అన్ని చోట్ల సహాయం అన్నది మనిషికి ఉంది, ఎవరైతే అలర్ట్ గా ఉంటారో. కానీ మనలో చాలా మంది నిద్రిస్తూ ఉంటారు ప్రతి విషయంలో, ఒక పర్టికులర్ టీచరు ఒక పుస్తకం విషయంలో తప్ప. అదే మన సమస్య. నేను ఏదైనా చెప్పినప్పుడే మీరు అటెన్షన్ పే చేస్తున్నారు కాదా? ఎవరైనా సరే ఏదైనా చెప్తే అదే రకంగా
రకరకాల వేరు వేరు పదాల్లో మీరేమో వినరు. మీకెవరైతే మీరెవరైతే అథారిటీ అని ఫీల్ అవుతారో వాళ్ళనే వింటారు. ఇతరులు మాట్లాడేటప్పుడు మీరు అలర్ట్ గా వినట్లేదు. కానీ నేనేంటి కనుక్కున్నానంటే మీరు చెప్పిన దాంట్లో ప్రాముఖ్యత ఉంది అని ఎం అన్నారు. అందుకే నేను మిమ్మల్ని వింటున్నాను అటెంటివ్ గా. ఇంకొకరు చెప్పినప్పుడు అక్కడ ఏదో చెప్పుతూ పోతూ ఉంటారు, ఒక డల్ గా రెస్పాన్స్ ఉంటుంది. లేకపోతే బహుశా నేనే డల్ గా అవుతున్నాను. పాయింట్ ఏంటంటే మిమ్మల్ని వినడంలో నాకు సహాయం వచ్చింది, అందుకనే నేను ఎందుకు వినకూడదు? ప్రతి ఒక్కరూ ఇన్సిస్ట్ చేసినట్టుగా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నేను ఎంతకాలం ఎక్కువ రాగలిగినా అన్నిసార్లు నేను ఇక్కడికి వస్తూ ఉంటాను అన్నాడు. ఒక పర్టికులర్ డైరెక్షన్ లోంచే హెల్ప్ కావాలని మనం ఓపెన్ అవుతున్నాం, మిగతావన్నీ క్లోజ్ చేసేసుకుంటున్నాం. ఇతర దిక్కులన్నీ క్లోజ్ చేసుకుంటున్నాం. తెలిసి గాని తెలియక గాని మీరు నాకు మీ ప్రేమ ఇస్తున్నారు, మీ యొక్క దయ. మీరు నాకు సహాయం చెయ్యొచ్చు నా సమస్యని అవగాహన చేసుకోవడానికి. నేను ఎందుకు అలాగ నొక్కి చెప్పాలి మీరు ఒక్కరే నాకు హెల్ప్ చేస్తారని? మీరే నాకు రక్షకులని నేను ఎందుకని భావించాలి? నా అథారిటీగా నేను మిమ్మల్ని ఎందుకు నిర్మించుకోవాలి? నేను మిమ్మల్ని వింటున్నాను, నేను అటెంటివ్ గా మీరు చెప్పిందంతా వింటున్నాను. కానీ నేను ఇండిఫరెంట్ గా ఉన్నాను, లేకపోతే వినకుండా ఉన్నాను ఇతరులు చెప్పే విషయాలు. ఎందుకని? ఇది విషయం కాదా? మీరేం చెప్తున్నారంటే మనకి అవసరం లేదు అని, సహాయం యొక్క అన్వేషణ అవసరం లేదని మీరు చెప్పట్లేదు. కానీ మీరు నన్ను అడుగుతున్నాను, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి నేను ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నానని అడుగుతున్నారు. మేకింగ్ ఆఫ్ హిమ్, అతన్ని మేము అథారిటీగా ఎందుకు చేసుకుంటున్నాం? అదేనా మీరు అడిగేది? నేను ఇంకా అడుగుతున్నాను, మీరు ఎందుకు అసలు సహాయం అన్వేషిస్తున్నారు? మీరు సహాయాన్ని అన్వేషించినప్పుడు అక్కడ మీ కోరిక, దాని వెనకాల ఏంటి? మీరు కాన్షియస్ గా సహాయం అన్వేషిస్తున్నారు అంటే అలా అడగడం అన్నది ఒక ఎస్కేప్, అది ఒక అని మీకు ఒక ఓదార్పు. మనం ఏమిటి అసలు అన్వేషిస్తున్నాం? రకరకాల సహాయాలు ఉన్నాయి అన్నారు బి. మనం ఇంట్లోని పనిచేసే ఆవిడ నుంచి ఒక రకమైంది, అలాగే సర్జన్ వరకు ఎన్నో రకాలుగా మనం సహాయం తీసుకుంటున్నాం. హై స్కూల్ టీచర్ నుంచి గొప్ప సైంటిస్ట్ వరకు వాళ్ళందరూ కూడా మనకి ఏదో ఒక రకమైన సహాయం చేస్తున్నారు. ఏ నాగరికతలోనైనా సహాయం అవసరమే. సామాన్యమైనదో ఆర్డినరీ, కేవలం సామాన్యమైన సహాయమే కాదు, గైడెన్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ టీచర్, ఆధ్యాత్మిక గురువు యొక్క గైడెన్స్ కూడా అవసరమే. ఆయన జ్ఞానాన్ని పొందాడు, ఆయన మాకు శాంతిని, మాలో ఒక క్రమతని తేవడానికి సహాయం చేస్తాడు. ఇప్పుడు దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. కన్సిడర్ వాట్ గైడెన్స్, మీకు ఏ రకమైన సహాయం కావాలి మన అందరికీ? అంటే మన వ్యక్తిగతమైన కష్టాలు, బాధలు, దుఃఖాలు, వీటిని పరిష్కరించడానికా? మీరు ఒక ఆధ్యాత్మిక గురువు అయితే, లేకపోతే ఒక డాక్టర్ అయితే, నేను మీ దగ్గరికి ఒక
ఆనందకరమైన జీవితం కోసం వస్తాను, లేకపోతే డాక్టర్ అయితే జబ్బు బాగు చేసుకోవడానికి వస్తాను. మనం ఒక జీవిత మార్గాన్ని అన్వేషిస్తున్నాం. ఎవరి నుంచి? ఒక ఎన్లైటన్మెంట్ పొందిన వ్యక్తి నుంచి, జ్ఞానం పొందిన వ్యక్తి నుంచి, లేకపోతే బోల్డ్ అని తెలుసున్న వ్యక్తి నుంచి. ఆయన జ్ఞాని అని. మనం ఏదో ఒకటి పొందాలనుకుంటున్నాం, మనం జయప్రదం అవ్వాలనుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. అందుకనే మనం ఒక విధానాన్ని మనకు సహాయం చేస్తుంది ఇవన్నీ పొందడంలో అని, అది మనం కోరినవన్నీ మనం పొందడంలో సహాయం చేస్తుందన్న విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. అలాగే పవిత్రమైనది లేకపోతే లోతైనది అలాంటివన్నీ పొందాలని, అలాంటివి ఎన్నో రకాల విషయాలు ప్రయత్నించిన తర్వాత అప్పుడు మనమేమో సత్యం కోసం ఆలోచిస్తాం. అదే మనకి సుప్రీం గోల్ అని, అదే అనంతమైన చిట్ట చివరి శాంతి ఆనందం అని దాన్ని పొందాలనుకుంటాం. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మనం ఏది కోరితే అది పొందడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ కోరిక మనకి సత్యానికి దారి చూపిస్తుందా? కోరిక ఎప్పుడు కూడా అది ఎంత గొప్పదైనా సరే అది భ్రాంతిని తేదా? కోరిక పని చేసినట్టుగా అథారిటీ అనే స్ట్రక్చర్ ని తీసుకునిస్తుంది. అదే విధంగా అంటే సెటప్ అది అథారిటీని, అలాగే ఒక మంత్ర బోధకుణ్ణి, అది అలాగే భయాన్ని, ఇవన్నీ తీసుకొస్తుంది. ఇదే అసలైనటువంటి మానసికమైన పద్ధతి. ఈ హెల్ప్ అన్నది ఆత్మవంచన కాదా అని అడిగాడు. మీరేం చెప్తున్నారో అది దాన్ని ఒప్పుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది అని బి అన్నారు. నేనేమో రీజన్ చూస్తున్నాను, దాని యొక్క ఇంపార్టెన్స్ చూస్తున్నాను, కానీ నాకు తెలుసు మీరు మాకు సాయం చేశారని. నేను దాన్ని కాదనగలనా? మీకెవరైనా సహాయం చేశారనుకోండి, మీ అథారిటీగా ఆయన్ని మీరు పెట్టుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఇంకా ఫర్దర్ హెల్ప్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఆయన నుంచే కాదు, ఏ విషయం నుంచి మీరు హెల్ప్ రాకుండా చేసుకుంటున్నారు. ఈ సహాయం అన్నది మీకు సంబంధించింది అన్ని చోట్ల ఉంది. ఒక్క డైరెక్షన్ లో ఎందుకు చూస్తారు? అంత మీరు పరివేష్టితమైపోయి బంధితం అయిపోతే ఏ రకమైన సహాయం అయినా మీ దగ్గరికి అందుతుందా? మీరు ఓపెన్ గా ఉన్నారనుకోండి, అప్పుడు అనంతమైన సహాయం అన్ని వైపుల నుంచి వస్తుంది. ఒక పక్షి యొక్క పాట నుంచి, అలాగే ఒక మానవుడి యొక్క పిలుపు వరకు అన్ని వైపుల నుంచి మీకు సహాయం వస్తుంది. అలాగే ఒక గడ్డి పోచ నుంచి ఒక రకమైన స్వర్గం యొక్క ఆ వైభవం వరకు అన్ని వైపుల నుంచి మీకు సహాయం వస్తుంది. విషము, అలాగే కరప్షన్, ఇవి ఏంటంటే మీరు ఏదైనా ఒక వ్యక్తిని అథారిటీగా తీసుకుంటే వస్తుంది. ఆయన్ని మీ గైడ్గా, మీ రక్షకుడుగా. అది మీకు జరుగుతోంది కాదా అని అడిగే. అంటే ఎవరినైనా అథారిటీగా తీసుకున్నప్పుడే ఒక్కరిని నుంచే గాని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకుంటున్నారు. మీకు అన్ని వైపుల నుంచి సహాయం అందుతోంది, కానీ మీరు అన్ని బంధించేసి ఒక సైడే ఉంచుకుంటున్నారు. అతని నుంచి కూడా మీరు తీసుకోలేరు. ఎవరో ఒకరిని అథారిటీగా, ఒక రక్షకుడుగా, గైడ్గా తీసుకోవడం వల్ల మీరేం చేస్తున్నారంటే మీరు వినాశనాన్ని, విషాన్ని తెచ్చుకుంటున్నారు. మీరు చెప్పేదేదో నాకు అవగాహన అవుతున్నట్టుంది అని అయ్యన్న ఆయన అన్నారు. కానీ నా కష్టం ఏంటంటే నేను ఒక ఫాలోయర్ని, ఒక అన్వేషకుని, గైడెన్స్ కోసం చాలా సంవత్సరాలు. మీరు అందులోతైనటువంటి ఆ ప్రాముఖ్యతను చూపెట్టినప్పుడు అనుకరణలో అది ఇంటెలెక్చువల్ గా నేను ఒప్పుకుంటున్నాను, కానీ
నాలో ఒక భాగం తిరుగుబాటు చేస్తోంది. ఇప్పుడు ఏ విధంగా నేను ఇంటిగ్రేట్ చేయగలను నాలో ఉన్న ఈ వ్యతిరేకతల్ని? అప్పుడు నేను ఏమీ ఫాలో అవ్వకుండా ఉండగలిగేటట్టు ఈ వ్యతిరేకమైన కోరికలు లేక ప్రేరణలు, వాటిని నేను సమైక్యం చేయలేకపోతున్నాను. మీరు ఒక మూడో విషయాన్ని తెచ్చారు. అది సమైక్యత కోసం కోరిక. మీరు మరికొంచెం క్లిష్టం చేస్తున్నారు ఈ సమస్యని, దాన్ని పరిష్కరించట్లేదు. దీని యొక్క ప్రాముఖ్యత అంతా సంపూర్ణంగా సహాయం కావాలి అనే దాని యొక్క ప్రాముఖ్యతని సంపూర్ణంగా, అంటే అనుకరణ అన్న దాన్ని, అథారిటీని అనుకరించడం అనే దాన్ని, అది అథారిటీ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఎవరినైనా మీరే ఎంచుకున్నటువంటి విధానం అవ్వచ్చు, అలాంటి దాన్ని మీరు అనుకరించాలి అనేటటువంటిది మీరు అవగాహన చేసుకుంటే, వెన్ యు సీ ద హోల్ సిగ్నిఫికెన్స్, దీని ప్రాముఖ్యతను అంతటినీ అవగాహన చేసుకుంటే, అంటే దాంట్లో ఉన్న విషయాలంతటినీ ఈ ఫాలో అవ్వడం ఇవన్నీ, అప్పుడు మీరు ఫాలో అవ్వడానికి అంతమైపోతుంది అన్నారు. అంటే మనం అవగాహన చేసుకోవటం లేదు. అది ఇక్కడ ఆయన చెప్పిన విషయం. ఇక్కడతో ఈ టాపిక్ అయిపోయింది. ఇక్కడ హెల్ప్ అంటే ఆయన అన్నది ఏంటంటే, మనుషులు ఎప్పుడు ఎవరో మనకు గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అతను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది కదా. మనం ఒకవైపే విండో ఓపెన్ చేసి అన్ని క్లోజ్ చేసేస్తున్నాం. మనిషికి అన్ని వైపుల నుంచి సహాయం అందుతుంది. అంటే మనం గాని ఓపెన్ గా ఉంటే మనకి పారే సెలయర్లోంచి, చెట్లలోంచి, కోయల అరుపులోంచి, అలా అన్ని ఒక గడ్డి పోచలోంచి కూడా సహాయం అందుతుంది. అందుకే కదా దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు అన్నారు. మనం ఏం చేస్తున్నాం, ఒక్క సైడ్ ఓపెన్ చేసి మిగతా అన్ని క్లోజ్ చేస్తున్నాం అంటున్నారు. అర్థమైందా ఈ టాపిక్ మీకు? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. వసంత్ గారు, మీకు అర్థమైందా? అమ్మ ఒక్క దగ్గర అర్థం కాలేదమ్మా. ఇప్పుడు మనం అనుకునేది మనం ఫాలో అవ్వడం అంటే మనం ఇది మనం ఒక ఇక్కడ కొంచెం అథారిటీ అర్థం అని కాదు. వాళ్ళు ఒక పద్ధతి చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు చెప్పింది మనం సంపూర్ణంగా తెలుసుకోవట్లేదు, ఇంకొక వైపు నుంచి బంద్ చేసేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇంకా ఏ రకమైన మనకు సహాయం అన్ని వైపుల నుంచి అందుతుంది, కానీ మనం అది క్లోజ్ చేసేసుకుంటున్నాం. నిజానికి మన జీవితంలో ప్రతి సంఘటన మనకు ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటుంది. మనం ఓపెన్ గా ఉండట్లేదు, అది ఆయన చెప్తున్నారు. అర్థమైందా? ఓకే. వసంత గారు, మీరు చెప్పండి, మీకు అర్థమైందా ఈ టాపిక్? ఎందుకంటే దాని సెకండ్ జూమ్ మీరు రాకపోవచ్చు. నమస్తే అమ్మా. అర్థమైంది. అదే నాకు విండో షాపింగ్ అలవాట్లేదు, కానీ ఆయన చెప్పిన వాటికి చాలా బాగుంది. అంటే చాలా లోతుగా చూపిస్తున్నారు, మనము అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసుకుంటున్నామని. అది కూడా ఓపెన్ సంపూర్ణంగా మైండెడ్నెస్. వినం. అదేనా మీకు అర్థమైందా అలాగా? అర్థమైంది. అదే ఓపెన్ మైండెడ్నెస్ తో అవగాహన సమూలంగా మారుస్తుంది. ఊరికే అంటే అన్ని పైపైన వైపుల వినడం, నుంచి మనకు పైపైన. సహాయం వస్తుంది, మనం అన్ని వైపులా బంద్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, అదే అదే. దత్తాత్రేయుల వారికి చీమ గురువు. ఎందుకంటే అలాంటి గురువులు 24 మంది ఉన్నారు ఆయనకి. అంటే అలాగా మనం చూస్తూ ఉంటే మనకు అన్నిటి నుంచి పాఠం నేర్చుకోవచ్చు. అదే అలా ఓపెన్ గా ఉండడం వల్ల అనుక్షణం మనం కనెక్ట్ అయ్యి ఉంటాం కాబట్టి అంటే ఇంకెక్కడా పాఠం నేర్చుకో, ఇక్కడ సంపూర్ణంగా నేర్చుకో. అనుకరించడం వల్ల ఏంటవుతుందంటే మనకి అసలైన, అంటే దాంట్లో మెకానికల్ గా అయిపోతుంది అనమాట. మన లోపల ఉన్న దాన్ని మనం పొందలేం. అంటే ట్రూత్ కి వెళ్ళలేకపోతున్నాం. అది రమగారు, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇందాకలా అర్థమైంది అన్నారు, బాగా అర్థమైందా? అంటే ఆయన మీనింగ్ఫుల్ గానే చెప్తున్నారు. ఎందుకు అలాగా అంటే మనం అన్ని వైపులా బంద్ చేసేసుకుంటున్నాం అంటున్నారు.
ఇంకా చెప్పినా కొంతమంది భద్రత కోసం వెళ్తారు, మేము ఒక గ్రూప్ కి చెందుతాం అంటే భయం ఉంటుందన్నమాట. ఆ భయం నుంచి వాళ్ళు ఒక రకమైన భద్రత కావాలని అక్కడ మేము పలానా వాళ్ళ శిష్యులం అంటే అలాంటి వేలో, అంటే మనం ఇలాంటివన్నీ దేనికో చెందుతాం అంటే మనకు మానసిక భద్రత వస్తుందని ఇలా బయట నుంచి మనం వెతుకుతూ ఉంటాం. అంటే అది లోతుగా చూసుకుంటే భద్రత ఎందుకు, ఎలా వస్తుంది భద్రత? లేకపోతే ఒక గుర్తింపు, ఒక కీర్తి, ఇవన్నిటితోటి లింక్ పెట్టుకుంటున్నాం. ఒక పేరు. ఈశ్వర్ మీకు అర్థమైందా ఇది? అర్థమైందమ్మా. చిన్న టాపిక్ కానీ క్లియర్ గానే చెప్పారు అంతా. అవునమ్మా, అదే మనమే గొప్ప, మనకే అంతా తెలుసు, ఇంకెవరికి ఏది తెలియదు అనే దీనిలో ఉండిపోతున్నాం. ప్రతి అలా కాదు, వస్తువు నుంచి ప్రతి అంతా శక్తి. తెలుసని కాదు, అది మళ్ళీ తప్పు. అది ఏంటంటే అహానికి దారితీస్తుంది. మనం ప్రతి దాని నుంచి నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన. మనకంతా ఎక్కడ తెలుసండి? అంతా అహంకారం, తెలుసు మనలో అనేసరికల్లా వాళ్ళు అహంకారం ఏది గురించి. నేర్చుకోరు. అదే మనలో అహంకారం అలా చేస్తుంటది, ప్రతి దాని నుంచి నేర్చుకోవచ్చు, కానీ మనం నేర్చుకోలేము. వాటిని చిన్న చూపు చూస్తాం మనం అని అంటున్నాం అమ్మా. అది కాదు, మనం గురువు అనే వ్యక్తి దగ్గర ఒక్కటే ఓపెన్ అయ్యి మిగతా అన్ని క్లోజ్ చేసుకుంటాం. మిగతా అన్ని మనకి పాఠం అవును, నేర్పుతున్నాయి, అవన్నిటి నుంచి నేర్చుకోవట్లేదు అంటున్నారు. అవునమ్మా, అర్థం. సూర్యుడి నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు? ప్రతిరోజు టైం తప్పకుండా వస్తాడు, ఏమి ఆశించకుండా నిష్కామకరం ఎలా చేయాలో సూర్యుడి నుంచి నేర్చుకోవచ్చు. అలా మనం ఓపెన్ మైండ్ ఉంటే అన్ని మనం నేర్చుకోవచ్చు. చెట్లు ఇన్ని నీళ్లు తీసుకుని ఆకుల ద్వారా బయటకి ఇచ్చేస్తాయి, అది మనం నేర్చుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా? నేను క్లోజ్ చేసినా. అందరికీ నమస్కారం. ఓకే అమ్మా, ఓకే అమ్మా.